సార్, కూటమి ప్రభుత్వంలో భాగంగా సెంట్రల్ స్టేట్ కొలాబరేషన్ తో ఏమైనా కంపెనీస్ అయితే ఉన్నాయా? అసలు ఎలాంటి జరుగుతుంది డెవలప్మెంట్? లాస్ట్ 5 ఇయర్స్ లో అవ్వలేదు. ఈ 5 ఇయర్స్ లో మాత్రం ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే ప్రెజెంట్ అంతా ఐఓటీ బేస్డ్ కాన్సెప్ట్స్ అనేది ఎక్కువ మనం డెవలప్ అవడం చూస్తూ ఉంటున్నాం కాబట్టి ప్రెజెంట్ అయితే నా దృష్టిలో అయితే సెంట్రల్ బేస్డ్ ప్రాజెక్ట్స్ ఏమైతే ఉన్నాయో లైక్ ఐఓటీ టెక్నాలజీ కానీ ఎన్హెచ్ఏ వాళ్ళు కానీ లేదంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఇట్లాంటి ప్రాజెక్ట్స్ అనేది ఇంకొద్దిగా మెరుగే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇప్పుడు మేము వచ్చేసి వైజాగ్ స్టీల్ ప్లాంట్లో ఇంక్యుబేట్ అయ్యామండి ఐఓటీ ప్రొడక్ట్ గురించి. అట్లాగే సెంట్రల్ గవర్నమెంట్ కూడా మేము కొంత ఇంక్యుబేట్ అయ్యామన్నమాట. ఎన్హెచ్ఏ వాళ్ళు ఇప్పుడు ఏదైతే టోల్ గేట్స్ అంటున్నారో ఆ టోల్ గేట్స్ ప్రెజెంట్ అయితే ఫాస్ట్ ట్యాగ్ బేస్డ్ నడుస్తుంది అనమాట. ప్రెజెంట్ ఏంటంటే ఈ ఫాస్ట్ ట్యాగ్ బేస్డ్ కూడా చాలా బాగుంది. ఎప్పుడైతే సెంట్రల్ గవర్నమెంట్ ఇది పెట్టిందో అక్కడ నుండి మనం చాలా చూస్తూ ఉన్నాం. నేషనల్ హైవేస్ కానీ డెవలప్ అవడం కానీ లేదంటే ట్రాన్సాక్షన్స్ జరగడం కానీ డిజిటల్ యూపీఐ ట్రాన్సాక్షన్ రావడం కానీ ఇవన్నీ చూస్తున్నాం. ఇంకా ఫ్యూచర్లో ఏంటంటే జీపీఎస్ శాటిలైట్ బేస్డ్ ట్రాన్సాక్షన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. మనం ఎప్పుడైతే డిస్టెన్స్ ట్రావెల్ చేస్తామో ఆ డిస్టెన్స్ ఎంతైతే ట్రావెల్ చేస్తామో ఆ అమౌంట్ వరకే మనకి డెబిట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇదంతా డిజిటలైజేషన్ మొత్తం డిజిటలైజేషన్ అయిపోతుంది. సో దీనివల్ల ఎవరైతే ఉన్నారో చాలా మంది ఐటీ బేస్డ్ ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. సో మ్యాన్ పవర్ క్రియేట్ చాలా ఉంది డిజిటల్గా. సారీ కట్ చేసుకుంటారు. ఎక్కడ కట్టో చెప్పండి, అక్కడి నుంచి కంటిన్యూ చేయండి. సో ఇక్కడ ఏంటంటే చాలా మంది ఇప్పుడు ఇంతకు ముందు ఏంటంటే మన సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అంటే సపరేట్ ఒక డొమైన్ లోనే ఉండిపోయేవాళ్ళు అనమాట. ఇప్పుడు ప్రతి ఇండస్ట్రీలో ఐటీ అనేది డెవలప్ అవుతుంది. అట్లాగే మనకి మ్యాన్ పవర్ అని కూడా చాలా అవసరం అవుతుంది. దీనికి స్టేట్ అండ్ సెంట్రల్ కొలాబరేషన్స్ తో మనం ఇంకా ఆంధ్రప్రదేశ్ అనేది ఇంకా మెరుగైన పొజిషన్ లో ఉంటుందని మేము అనుకుంటున్నాం. సార్, ప్రస్తుతం మీడియాలో వచ్చే పుకారు ఏంటంటే ప్రస్తుతం జనాలు ఏమనుకుంటున్నారంటే డిజిటల్ ఇండియా ప్రస్తుతానికి రన్ అవుతుంది. ఫ్యూచర్ లో 2000 తర్వాత ట్యాక్స్ అయితే కట్ అవుతుంది. 2000 మనం ఎక్స్ట్రా ఇప్పుడు 2000 వరకు అయితే ట్యాక్స్ ఏమి ఉండదు. 2000 తర్వాత మీరు అమౌంట్ పే చేయాలంటే 1% ట్యాక్స్ కట్టాలంటున్నారు. ఇది ఎంతవరకు నిజం? సో అది పేమెంట్ గేట్వే అనేది బ్యాంక్ కి సంబంధించిన విషయం అనమాట. అది స్టేట్ సెంట్రల్ అనేది డిపెండ్ అయ్యి ఉండదు అనమాట. సో అది ప్రతి ట్రాన్సాక్షన్ అనేది ఆటోమేటిక్ గా అది డెబిట్ అయిపోతుంది అనమాట, ఇంటిగ్రేట్ అయ్యి వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఆల్రెడీ జనరల్ గా అందరు జిఎస్టీ అనేది 1 జిఎస్టీ అనేది నడుస్తుంది. సో ఫ్యూచర్ లో ఏంటంటే అంత లైబుల్ గా ఉంటుంది. అంటే ఇప్పుడు ఏంటంటే జనరల్ మనం చూస్తూ ఉంటాం వైట్ మనీ అనేది అన్అకౌంటెడ్ మనీ అనేది, అంటే అది నాట్ ఇల్లీగల్ లేకపోతే బ్లాక్ మనీ అనేది నేను చెప్పలేను, కానీ అన్అకౌంటెడ్ మనీ ఏదైతే ఉందో అది కూడా ఒక లీగలైజ్ అవుతుందనేది నేను అనుకుంటున్నా డిజిటలైజ్ రావడం వల్ల. ఇప్పుడు క్యాష్ ఫ్లో అనేది చాలా తగ్గిపోయింది కదా ఈ రోజుల్లో. ఇప్పుడంతా యూపీఐ ట్రాన్సాక్షన్స్ నడుస్తున్నాయి. అట్లాగే రేపు ఈవెన్ మన టోల్ ట్రాన్సాక్షన్ కానీ లేకపోతే చిన్న కొట్టు దగ్గరికి వెళ్ళి ఒక 10 రూపాయలు కాదు, ₹1 కూడా యూపీఐ ట్రాన్సాక్షన్ చేస్తున్నాం. సో రేపు వచ్చే జనరేషన్ అంతా డిజిటలైజేషన్ నడుస్తుంది కాబట్టి సో మనం ఎవరైతే విజనరీగా ఉంటున్నారు కాబట్టి రేపు సెంట్రల్ స్టేట్ ఇట్లా ముందుకు తీసుకెళ్ళడం అనేది చాలా మంచి విషయంగా మేము భావిస్తున్నాం. ఇప్పుడు మేము ఇది స్టార్ట్ చేసిన దగ్గర నుండి మేము ఇప్పటికే 500 మందికి ఎంప్లాయ్మెంట్ అనేది కల్పించాము. సో ఇప్పుడు గ్లోబల్ కంటే ఏపీ అండ్ తెలంగాణ కాకుండా నార్త్ లో కూడా మేము ఎస్టాబ్లిష్ చేసామట. బట్ సపోర్ట్ ఆఫ్ మన ఏపీ గవర్నమెంట్ మాకు బాగా సపోర్ట్ చేస్తుంది అనమాట. అడ్డంకులు ఏమన్నా లేవా మీకు? ప్రెషర్ గాని అలాంటివి? అడ్డంకులు అంటే ఇనిషియల్ గా మేము స్టార్ట్అప్ చేసేటప్పుడు ఎక్కడైనా ఉంటుంది. అంటే మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాలి. సో మన ఐడియా అనేది ఐడియేషన్ స్టేజ్ లో ఉన్నప్పుడు చాలా డ్రాబ్యాక్స్ అనేది ఉంటాయి. బట్ అవి సరి చేసుకొని గో టు మార్కెట్ లో ఉన్నప్పుడైతే బాగా హెల్ప్ జరుగుతుందని నా ఉద్దేశం. చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి కొత్త ఐడియాలకి ముందే డోర్ ఓపెన్ చేసి పెడతారా? సో అలా అని కాదు కానీ ఏ ఏ గవర్నమెంట్ అయినా ముందుకు వస్తుంది. బట్ వీళ్ళు ఎవరైతే సిస్టమ్ ఉంటుంది కదా, ఏదైతే ఆ సిస్టమ్ ఉందో ఆ సిస్టంలో కొద్దిగా ఈ ప్రియారిటీస్. సో ఆ టైంలో ఏదైతే స్కీములు కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ కానీ ఏదైనా రిలీజ్ అయినప్పుడు మనం ఈజీగా గ్రాప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికి స్టేట్ అండ్ సెంట్రల్ కొలాబరేషన్ అయితే బాగా సక్సెస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నా. ఎవరైతే ఆపర్చునిటీ కావాలనుకుంటున్నారో రైట్ గా ఫోకస్ చేస్తూ వెళ్తుంది. అంటే గవర్నమెంట్ ఇస్తుంది అనేది కాకుండా మనం వెళ్తే ఆటోమేటిక్ గా గవర్నమెంట్ అనేది ఖచ్చితంగా ప్రోత్సాహాన్ని అందిస్తుంది. సో రావట్లేదు మాకు కంప్లీట్ గా ఉద్యోగం రావట్లేదు అనే కంటే ఎంటర్‌ప్రెన్యూర్స్ గా డెవలప్ అవ్వడం అనేది చాలా బెస్ట్. ఇప్పుడు వచ్చే స్టేట్ గానీ సెంట్రల్ గానీ అందరూ చాలా ఆపర్చునిటీస్ అన్ని క్రియేట్ చేస్తున్నారు. కొత్త స్కీమ్స్ ఇస్తున్నారు, ఫండ్స్ ఇస్తున్నారు. పేటెంట్ రైట్స్ కూడా ఫ్రీగా చేశారు. అట్లా చాలా ఉన్నాయి. బట్ ఎందుకన్నా స్టూడెంట్స్ అనేది ఇంకా ఆ డేర్ చేయలేకపోతున్నారు. యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఇక్కడ ఏపీలో ఎంత పర్సెంట్ వరకు ఉండొచ్చని మీరు అనుకుంటున్నారు? అండర్ 30 నాకు అంటే మేము ఇంతకుముందు మేము పేటెంట్ రైట్స్ మేము కూడా ఒక పేటెంట్ రైట్ అప్లై చేసాము. మా ప్రీవియస్ పేటెంట్ రైట్స్ అంటే లాస్ట్ 3 ఇయర్స్ లో వాళ్ళు
దాదాపు ఒక 3,000 నుంచి 4,000 పేటెంట్ రైట్స్ అప్లై చేసా ఉన్నారు. బట్ నాకు అంత ఎగ్జాక్ట్‌గా ఫిగర్స్ తెలీదు. బట్ అంతకుముందయితే సంవత్సరం మొత్తం మీద 20-30 పేటెంట్ రైట్స్ వచ్చాయంట. సో, ఇప్పుడు 2,000 నుండి 10,000 దాకా రీచ్ అయిందంటే ఎంత అవును. గ్రోత్ అయిందో మీరు అర్థం చేసుకోవచ్చు. భవిష్యత్తులో ఏపీలో ఎక్కువ మంది ఎంటర్‌ప్రెన్యూర్స్ ఉంటారంట. భవిష్యత్తు అంతా ఎంటర్‌ప్రెన్యూర్స్ తోనే ఉండాలని భావిస్తున్నాను. ఎందుకంటే ఎంప్లాయ్‌మెంట్ కావాలంటే మనం స్వర్ణాంధ్రప్రదేశ్ అని ఎందుకంటాం అంటే మనం అగ్రికల్చర్ బేస్ చేసుకొని మనం నడుస్తున్న స్టేట్ అన్నమాట. మనం ఏంటంటే ఇన్వెస్ట్‌మెంట్స్ అన్నీ అప్పుడు ఎక్కడ పెట్టుకున్నాం అంటే హైదరాబాద్‌లో పెట్టుకున్నాం. ఇప్పుడేంటంటే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనేది డెవలప్ చేసుకోవాలా. బట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవ్వడానికి కొంత టైం పడుతుంది మనకి. సో, ఆ టైం పడుతుంది కాబట్టి ఎవరైతే ఉంటారో మన స్కిల్ అనేది ఇప్పుడు అంతా డిజిటలైజేషన్ అవుతుంది కాబట్టి, సో, ఇక్కడ కూడా స్కిల్ ప్రతి సెక్టార్‌లో ఐటీ సెక్టార్ గాని లేకపోతే ఇండస్ట్రియల్ సెక్టార్ గాని డెవలప్ అవుతుంది కాబట్టి, సో, మనం ఇంకా ముందుకెళ్తామని నేను అనుకుంటున్నా. మనకున్న వనరులకి. అంటే సార్ సో అయితే సిబిఎన్ గారు 2047 అని ఒక అంచనా అయితే ఏసారు. ఈ పాటికి అన్ని సెట్ అయిపోతాయంటారా ఆ ఇయర్‌కి? ఖచ్చితంగా అవుతుందనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు డిజిటల్ వరల్డ్ కదా! హ్మ్. ఇప్పుడు లాస్ట్ 10 ఇయర్స్‌లో మనం ఇంత గ్రోత్ అనేది చూడల. ఈ 10 ఇయర్స్‌లోనే మన గ్రోత్ అని చూసాం. అవును. అది గ్లోబల్‌గా జరుగుతున్నదే. ఇక్కడ, అక్కడ అని కాదు. హ్మ్. బట్ ఇంకా మనకేంటో సమ్ విజనరీస్, సమ్ యాక్షన్స్, ప్లాన్స్ అనేది ఒక సిస్టమ్ అనేది బిల్డ్ చేసుకున్నట్లయితే మనం ఇంకా బెటర్‌గా వెళ్తామని నా ఉద్దేశం.